క్రైస్ట్ చర్చ్ అనే ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి బుధవారం సాయంత్రం ఈవినింగ్ బైబిల్ స్టడీ అని చెప్పారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? అన్న 7:30కి వర్షిప్ స్టార్ట్ అయిద్దన్న, 7:20 కల్లా 7:25 కల్లా 90% చర్చి ఫుల్ అయిపోద్దన్న. నేను అడిగాను, తమ్ముడు 7:30 అంటే 7:25 కల్లా 90% అంటే అటెండెన్స్ ఉంటుందా? అన్న ఈరోజు బుధవారం కదా, మీరే చూదురుకొని రండి అని ఆక్లాండ్లో క్రైస్ట్ చర్చ్ అనే ఒక చర్చికి 7:25కి వెళ్ళానండి. 95% ప్రజలు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు మన చర్చిలు ఉన్నాయి. అద్భుతం తెలుసా? 9ంటికి ఆరాధన అనుకో, 12ంటికి క్లోజింగ్ అనుకో, భక్త మహాశయులు కొంతమంది 12ంటికి కూడా వస్తారు. ఇది పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారే అని ఆశీర్వాదం ఇచ్చేటప్పుడే ఒక భక్తుడు వచ్చాడట. మన ప్రాంతాల్లో కొన్ని స్థలాలలో కొన్ని మందిరాల్లో టైం సెన్స్ ఉండదు. అరే 11:15కి ఆరాధన అంటే 12 వరకు వస్తూనే ఉంటారు, 12:15కి వస్తూనే ఉంటారు, 1 గంటకు వస్తూనే ఉంటారు. ఆదివారం ఆరాధనలో ఒక్క నిమిషం కూడా జీవితంలో లేట్ రావద్దు. చనిపోయే వరకు కూడా పాత నిబంధనలో ఒక మాట రాసింది, దేవునికి ఎప్పుడైనా అర్పణ అర్పించేటప్పుడు నిండు విత్తనాలు, నిండు గింజను దేవునికి అర్పణ అర్పించాలట. విరిగిన గింజను దేవునికి అర్పణగా అర్పించకూడదు. 9ంటికి ఆరాధన, 11 వరకు 2 గంటలు. ఆ 2 గంటలు నిండుగా దేవుని సన్నిధిలో గడపటం అది దైవికమైన క్రమం. 7:30కి వర్షిప్ స్టార్ట్ అయింది. అసలు చెప్పంటారా, కూర్చున్న ప్రజలు ప్రార్థన అయిపోయేదాకా ఫోన్ శబ్దం వినబడలేదు సార్. ఫోన్ శబ్దం వినబడలేదు. వాళ్ళతో నేను ఫోటో దిగాను. ఆయన సీనియర్ పాస్టర్, 80 years అబోవ్. ఇక 7:30కి స్టార్ట్ అయింది. విచిత్రం, నేను కూర్చొని ఎవరైనా లేటుకు వస్తారా అని నేను అటు వింటా ఉన్నా, కొంచెం గమనిస్తా ఉన్నా. 2 లేటుకు వచ్చారు. ఆ వర్షిప్ అంతటిలో 7:30 తర్వాత వచ్చింది కేవలం 2. ఆ 2 కూడా మన చుట్టాలే. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటారా? నేను చనిపోయే ఆ రోజు వరకు ఆదివారపు ఆరాధనకు సింగిల్ మినిట్, ఒక్క నిమిషం కూడా నేను ఆలస్యంగా రాను. ఆ దైవికమైన టైం సెన్స్ నేను పాటిస్తాను అని తీర్మానం